నాలెడ్జ్ బేస్డ్ సొసైటీల తయారీలో యూనివర్సిటీలది కీలక పాత్ర అన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలోని పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో విజయవాడ నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యా రంగాన్ని నడిపించే నాయకులు సంస్కరణల అంబాసిడర్లుగా వైస్ ఛాన్సలర్లు పనిచేయాలని కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన గవర్నర్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నానన్నారు. పుట్టినరోజున కూడా సమావేశానికి హాజరైన గవర్నర్ అంకిత భావం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. నా సుదీర్ఘ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ యువతను నేను ప్రత్యక్షంగా కలిసి వారి ఆశలు ఆకాంక్షలను తెలుసుకున్నాను. వారిలో చాలా మందికి సర్టిఫికేట్లు ఉన్నా ఉన్నత విద్య పూర్తి చేసి బయటకు వచ్చినప్పుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. విద్యార్థులు యువత ప్రశ్నలకు జవాబు చెప్పేందుకే సవాళ్లతో కూడిన విద్యాశాఖను తీసుకున్నాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని కలిసినప్పుడు ఆయన ఒక కీలక రాజకీయ ప్రముఖుడు హెచ్ఆర్డి శాఖను చేపట్టడం మొదటిసారిగా చూస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగ అభివృద్ధిపై తమ నిబద్ధతకు ఇదే నిదర్శనమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పబ్లిక్ యూనివర్సిటీల బలోపేతానికి ఉన్నత విద్యలో 5 అంశాలపై వీసీలు దృష్టి సారించాలని మంత్రి లోకేష్ సూచించారు. బోధన అవసరాల మధ్య వ్యత్యాసం. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు నాణ్యత ప్రమాణాలు లేని విద్య. మన డిగ్రీలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ తక్కువగా ఉంది. ఇటీవల నేను స్టాన్ఫర్డ్ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్ళగా స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ మొత్తం కరికులం మార్పులు చేసిన విషయాన్ని గమనించాను. నేను ఎంబీఏ చేస్తున్న సమయంలో ఒకసారి మార్చారు. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా కొత్త పాఠ్యాంశాల రూపకల్పన చేస్తున్నారు. అందుకే కాలానుగుణంగా పాఠ్యాంశాలు పూర్తి స్థాయిలో మార్పులు చేపట్టడంపై దృష్టి పెట్టాలని వీసీలను కోరుతున్నాను. ఉద్యోగ అవకాశాలు లేని డిగ్రీలు, తగిన ఇంటర్న్షిప్లు, అప్రెంటిషిప్లు, ప్లేస్మెంట్ వ్యవస్థలు లేకపోవడంతో మనం ఇచ్చే డిగ్రీలకు విశ్వసనీయత తగ్గిపోతోంది. పరిశ్రమలతో విద్యా సంస్థల అనుసంధానం అంతంత మాత్రమే ఉండటంతో ఇది మరింత కష్టతరం అవుతోంది. ప్రయోజనం లేని పరిశోధన, ఆవిష్కరణ, జ్ఞాన ప్రభావం మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. మన సంస్థలో ఆవిష్కరణలు స్టార్టప్ ఎకోసిస్టంలు బలహీనంగా పనిచేస్తున్నాయి. విద్యపై కన్నా అధిక సమయం పరిపాలన అంశాలపై వెచ్చిస్తున్నారు. మన విద్యా సంస్థలో పాలన, నాయకత్వం, అధ్యాపక లోటు వంటి సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. ఈ సమస్యలు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కాకుండా పాత వారసత్వ నిర్ణయాల కారణంగా వచ్చాయి. అయినప్పటికీ మనం అకాడమిక్ స్టాండర్డ్స్ పై మరింత సమయం కేటాయించాలి. అధ్యాపకుల సామర్థ్యాన్ని పెంచి మన నిర్ణయాలు పాత పద్ధతులపై కాకుండా డేటా ఆధారంగా ఉండేలా చూసుకోవాలి. విద్యార్థుల అనుభవంలో సమానత్వం నిలకడ లోపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు మార్గదర్శకత, సంక్షేమం, మానసిక మద్దతు లేమి పెద్ద సవాలుగా ఉంది. ఉన్నత విద్యా వ్యవస్థలో ఈ 5 లోపాలు ఉన్నాయి. వీసీల సమావేశంలో ఈ ప్రాథమిక అంశాల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు ఆర్థిక స్వావలంబన వైపు యూనివర్సిటీలు అడుగులు వేయడం కూడా అవసరం. మన విద్యా సంస్థలు ఇప్పటికే ప్రపంచ స్థాయి ప్రతిభను తయారు చేశాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓలలో మన పూర్వ విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం దీనికి ఉదాహరణ. ఈ నెట్వర్క్ ను వినియోగించి ఆర్థిక స్వావలంబనను పెంచడం మన బాధ్యత. అదనంగా ప్రాంతీయ, సామాజిక, లింగ అసమానతలు అనే అంశంపై కూడా దృష్టి పెట్టాలని మంత్రి లోకేష్ సూచించారు. ముఖ్యంగా యువతకు ఏది అవసరం, మనం ఏం నేర్పుతున్నాం అన్న దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పరిశ్రమలతో అనుసంధానం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. నేను వెళ్లిన ప్రతి విశ్వవిద్యాలయంలో దీన్నే ప్రధానంగా చెప్పాను. రాబోయే దశాబ్దానికి సరిపోయేలా మన సిలబస్ లో మార్పులు చేయాలి. ఎందుకంటే నాలెడ్జ్ చాలా వేగంగా మారుతోంది. రాబోయే 10 సంవత్సరాల్లో వచ్చే ఉద్యోగాలలో 80% ఇప్పటికే తెలియని రంగాల్లో ఉండబోతున్నాయి. ఇవే మనం ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం మనం యావత్ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలి. నాణ్యత కొలమానంగా విద్యార్థి ఏం అర్థం చేసుకుంటాడు, దాన్ని ఎలా ఆచరణలో పెడతాడు అనే అంశంపై దృష్టి పెట్టాలి. పాత కాలపు పాఠాలను బోధించడం కొనసాగిస్తే మనం సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాదు, మన పిల్లలకు ద్రోహం చేసినట్లవుతుంది. అందుకే విశ్వవిద్యాలయాలు తమ పాఠ్య ప్రణాళికలను నిరంతరం సమీక్షించి నవీకరించాలి. మల్టీ డిసిప్లినరీ విద్యను స్వీకరించాలి. బోధనను వాస్తవ జీవిత అవసరాలతో అనుసంధానం చేయాలి. ఇది మనందరి సామూహిక బాధ్యత. రెండవ అంశం ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు, పరిశ్రమలతో అనుసంధానం. డిగ్రీలు పనికి గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని తీసుకురావాలి. నేను నా పాదయాత్రలో చూసినట్లు మన సంస్థల నుంచి పట్టభద్రులైన విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు పొందలేకపోయినా అమీర్పేటలో 4 నెలల శిక్షణ పొందిన తర్వాత ఉద్యోగం పొందగలిగారు. అమీర్పేట ఎక్కడుందో మీ అందరికీ తెలుసు. ఇది మనం పరిష్కరించాల్సిన ప్రధాన అంశం. ఇది విద్యార్థుల వైకల్యం కాదు, ఇది మన సంస్థల వైఫల్యం. విశ్వవిద్యాలయాలు విద్యా ఉపాధి మధ్య వారధిగా మారాలి. ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్లు, పరిశ్రమ ఆధారిత కోర్సులు పూర్వ విద్యార్థుల మార్గదర్శకత్వం ప్రధాన పాత్ర పోషించాలి. మూడవ అంశం పరిశోధన, ఆవిష్కరణ, జ్ఞాన ప్రభావం. ఇది కేవలం పత్రికలలో ప్రచురణలకే పరిమితం కాకుండా ప్రయోజనాత్మక పరిశోధనల వైపు మారాలి. పరిశోధన అనేది విశ్వవిద్యాలయ ఆత్మ.
విశ్వవిద్యాలయాలు నీటి కొరత, వాతావరణ మార్పులు, వ్యవసాయ ఉత్పాదకత, ప్రజారోగ్యం, పోషకాహార సవాళ్లు వంటి సమస్యలకు పరిష్కారం అందించే సంస్థలుగా మారాలి. ఆవిష్కరణలు, స్టార్టప్స్, పేటెంట్లు, టెక్నాలజీ బదిలీలు విద్యా వ్యవస్థ విస్తరణకు దోహదపడాలి. 4వ అంశం పాలన, నాయకత్వం, బోధకుల ప్రతిభ ప్రభావవంతంగా పనిచేస్తుందని మంత్రి లోకేష్ చెప్పారు. విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలి. వనరులను విభిన్నంగా అభివృద్ధి చేసుకోవాలి. అల్యూమినితో అనుసంధానం ఏర్పరచుకోవాలి. ప్రాంతీయ అభివృద్ధిలో భాగం కావాలి. విద్యార్థుల అనుభవాలను పట్టించుకొని విశ్వవిద్యాలయం అది ఎంత పాతదైనా, ఎంత ప్రతిష్టాత్మకమైనదైనా సమయానుకూలత కోల్పోతే ప్రమాదకరం. అందుకే నేను వైస్ ఛాన్సలర్లను ప్రతి వారం కొద్ది గంటలైన విద్యార్థులతో నేరుగా మాట్లాడే ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నాను. విద్యార్థులతో ఎక్కువ పరస్పర చర్చలు జరగడం అవసరమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పబ్లిక్ విశ్వవిద్యాలయాలు మన లక్ష్యం. ఇది మన ఛాన్సలర్ నాకు స్పష్టంగా ఇచ్చిన మార్గదర్శకం. నాకు ప్రపంచ స్థాయి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కావాలి. మనం అందరం కలిసే దానిని సాధించగలం. మీ స్వతంత్రతను పరిరక్షిస్తాం, ప్రతిభను గుర్తిస్తాం. నేను మా ఛాన్సలర్ కి హామీ ఇస్తున్నా. ఆయన నాయకత్వంలో మనం అందరం కలిసి రాష్ట్ర పబ్లిక్ విశ్వవిద్యాలయాలను గర్వపడేలా తయారు చేస్తాం. మన సరికొత్త ప్రయాణం ఈ రోజు నుంచే ప్రారంభం కావాలి. ఇక్కడ చర్చించిన ప్రతి అంశంలో మీరు విజేతలై తదుపరి సమావేశంలో ఫలితాలు చూపాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.